ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటను కొట్టేయండి. కమింగ్ టు ద పాజిటివ్స్, రైటింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై నాగశ్విన్. మ్యాన్, వాట్ ఎ ప్లాన్, వాట్ ఎ విజన్. టేకే బోవంతే, మేడ్ ఇన్ ఇండియా అని ప్రౌడ్గా చెప్పుకునే సినిమా తీసావు కదయ్యా. 2 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్ తీసే సినిమానా ఇది. యూ డెలివర్డ్ ఎ సినిమాటిక్ మాస్టర్ పీస్. రైటింగ్, టేకింగ్, మేకింగ్, డీటెయిలింగ్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. నీ రైటింగ్ గురించి ఒక వీడియో సరిపోదు. హిస్టరీని, సైఫీని బ్లెండ్ చేసిన విధానం, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ బిల్డింగ్ అన్నిటికీ న్యాయం చేశాడు. పర్సనలీ ఐ టేక్ ఏ బౌ టు యూ. ప్రభాస్ యాజ్ భైరవైజ్ మ్యాడ్ అంతే. ఎన్నాలైందన్నా నేను ఒక ఫన్ అండ్ ఎనర్జెటిక్ రోల్లో చూసి. మోస్ట్ ఆఫ్ ద మూవీ అలానే కనిపించావు, హాయిగా అనిపించింది. అలానే ఎలివేషన్ సీన్స్లో కుమ్మ వదిలేశాడు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ప్రీ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఆర్ బెస్ట్ సీన్స్ ఇన్ ద మూవీ. ఫుల్ హైనివ్వడమే కాక మేజర్ రివీలేషన్స్ అండ్ ఎలివేషన్స్ ఉంటాయి ఈ పోర్షన్స్లో. మూవీ స్టార్ట్ అవడమే మహాభారత్ పోర్షన్స్తో స్టార్ట్ అవుతుంది. కురుక్షేత్ర వార్ పోర్షన్స్ని మాత్రమే చూపించారు. ఈ పోర్షన్స్లో సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, క్యామియోస్ కానీ అన్ని మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. షార్ట్గా ఉన్నా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. క్యారెక్టరైజేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. కొన్ని క్యారెక్టర్స్ తప్పితే అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్ ఇంట్రోస్. అశ్వత్థామ ఈజ్ మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎలివేషన్స్ పడ్డాయి. బుజ్జికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీలో. సుప్రీం యాస్కిన్ ఉన్న కాసేపు ఒక అమేజింగ్ ఫీలింగ్ వచ్చింది. ఏం చేయకపోయినా భయపడతాం. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ది. యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉండే. ఎస్పెషల్లీ అశ్వత్థామ భైరవ ఫైట్ సీక్వెన్స్ ఒక వావ్ ఫ్యాక్టర్తో పాటు ఇంకొన్ని ఎలిమెంట్స్తో మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టెరిఫిక్ అంతే. ఇంటర్నేషనల్ సినిమా ఫర్ షూర్. బీజంపై సంతోష్ నారాయణ్ చాలా పోర్షన్స్లో బాగా వర్క్ అయింది. మెయిన్ సీన్స్లో అరుపులే. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, పెట్టిన ప్రతి రూపాయి, కార్చిన ప్రతి చెమట చుక్క స్క్రీన్ మీద కనిపిస్తుంది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, మేజర్ కంప్లైంట్ ఈస్ స్లో పోర్షన్స్ ఇన్ ద ఫిల్మ్. రైటింగ్ గురించి కొన్ని చెప్పాలి. ఈ స్లో పోర్షన్స్కి చాలా రీజన్సే ఉన్నాయి. కొన్ని పోర్షన్స్కి ఆ వరల్డ్ బిల్డింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా అవసరం. వాటి మీద పర్సనల్లీ నాకైతే ప్రాబ్లమ్స్ లేవు. కానీ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ అన్నెసెసరీ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫర్ ఎ ఫ్యూ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ హాఫ్లో కైరా అనే క్యారెక్టర్కి 5 minutes డైలాగ్ సీన్ ఉంటుంది. అది చిన్న ఎమోషన్ జనరేట్ చేయడానికి అనిపిస్తుంది, కానీ మూవింగ్ ఫార్వర్డ్ ఎక్కువ యాడ్ చేయదు మూవీకి. అలా ఇంకో 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి సీక్వెల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలియదు కాబట్టి మాట్లాడలేం. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం ప్రొలాంగ్డ్ అనిపిస్తాయి. భైరవ ఇంట్రో అలానే అనిపించింది. సుప్రీం యాస్కిన్ అంత భయంకరమైన విలన్ అన్నది మనకి ఫర్ షూర్ కన్వే అవుతుంది. కానీ ఆ ప్రజెన్స్ ఆర్ వాయిస్ ఆర్ ఎనీథింగ్ ఇంకా ఎక్కువ ఉంటే అశ్వత్థామ అండ్ సుమతి సీన్స్ ఇంకా పండేవనిపించింది. కళ్ళల్లో నీళ్లు తెప్పించగల పొటెన్షియల్ ఉంది ఆ సీన్స్లో, బట్ అంత పిండలేదు. మూవీలో మహాభారత పోర్షన్స్ తక్కువ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ బేస్డ్ ఆన్ మహాభారత. జనరల్ ఆడియన్స్కి ఒక కొత్త వరల్డ్, మహాభారత ప్లస్ ప్రభాస్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న యాక్టర్ని సెకండ్ హాఫ్ దాకా హోల్డ్ చేయడం అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. అది ఎంతవరకు వర్క్ అవుతుందో ఆడియన్సే చెప్పాలి. సంతోష్ నారాయణ్ కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్లో డిసప్పాయింట్ చేశారనిపించింది. ఇది మోస్ట్లీ యాక్షన్ సీక్వెన్సెస్కి జరిగిందనిపించింది. కొన్ని పోర్షన్స్లో తన బ్రిలియన్స్ చూపిస్తే కొన్ని చోట్ల థీమ్ రిపీట్ చేస్తూ వెళ్ళిపోయారు. విఎఫ్ఎక్స్ అండ్ డిఏజింగ్ కొన్ని సీన్స్లో ఆడ్గా అనిపించింది. కానీ మోస్ట్లీ అసలు విఎఫ్ఎక్స్ ఉందని కూడా మనకు తెలీదు. ఎక్స్ట్రార్డినరీ వర్క్. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ యాజ్ భైరవ ఇస్ గుడ్ ఇన్ హిస్ రోల్. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి కామిక్ రోల్ పడింది అండ్ తనదైన కామెడీ టైమింగ్తో ఇంప్రెస్ చేశాడు. టేక్ ఏ బో ఫర్ టేకింగ్ ఇండియన్ సినిమా, ఎస్పెషల్లీ తెలుగు సినిమా టు నెక్స్ట్ లెవెల్. టాలెంటెడ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. దీపికా పడుకోన్ వాజ్ గుడ్ ఇన్ అర్ రోల్. మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోలే పడింది, జీవించేసింది క్యారెక్టర్లో. అండ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం, అమితాబ్ బచ్చన్ అలియాస్ అశ్వత్థామ రోల్లో ఆయన కెరీర్లో గుర్తుండిపోయే సీన్స్ పడ్డాయి. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ భయపెట్టి పారేశారు. క్లైమాక్స్లో అయితే అయ్యా మాటలు లేవంతే. ఇంకా చాలానే క్యామియోస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఆల్రెడీ ప్రభాస్ అన్న నేను లీక్ చేశాడు అనుకోండి, అండ్ మనం న్యూస్లో కూడా చాలానే చూసాం. ఓవరాల్గా విత్ ఎ బ్యాలెన్స్డ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ ఇంటర్వెల్ అండ్ అవుట్ స్టాండింగ్ సెకండ్ హాఫ్ విత్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆర్ మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది మన జనరల్ కమర్షియల్ సినిమా, మాస్ ప్రభాస్ సినిమా కాదు. దిస్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్. హైస్, ఎలివేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని, న్యూ ఎక్స్పీరియన్స్ని, మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని చూడాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. మీ బెస్ట్ స్క్రీన్ అండ్ సౌండ్ ఉన్న థియేటర్కి వెళ్ళిపోయి చూసేయండి. వన్ వరల్డ్లో దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు హాలీవుడ్ అండ్ కల్కి ఈజ్ అన్ ఇంటర్నేషనల్ మాస్టర్ పీస్. ఈ రివ్యూకి ఇంతేనండి. మళ్ళీ రోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అండ్ కల్కి పార్ట్ 2లో ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ అండ్ వాటికి పాసిబుల్ ఆన్సర్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మూవీస్ ఫర్ యూ.